హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ వ్లాగ్ తీసి 1 వీక్ అయిపోతుంది. అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మొన్న మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట ఈ పెసరట్లు వేసుకోవడానికి. ఇంకా క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. సో తీరా మోసి రోజు సండే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఈ పప్పు నానబెట్టాను అనమాట. నానబెడితే మళ్ళీ వచ్చి లేచి అసలు 1.5 hour హార్డ్లీ పెసరపప్పుకి ఎక్కువ టైం తీసుకోదనమాట. సో నానిందా లేదని చెప్పేసి టిఫిన్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి వచ్చి చూసేటప్పటికి అదేమో నానలేదనమాట. ఎందుకు నానలేదబ్బా అని ఆలోచిస్తే అది యాక్చువల్లీ పప్పు ఏంటంటారు తిరగలతో తిప్పడం కానీ లేకపోతే మిక్సీ పట్టు కానీ ఆ పప్పుని నానబెడతారు కదా. సో నేను డైరెక్ట్గా పెసలు నానబెట్టడం. సో అప్పుడు అనిపించింది అనమాట, అలవాటు లేని పనులు చేయిస్తే ఇలానే ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకేదైతే అయిందని అది మిక్సీ పెట్టేసి కొంచెం వాటర్ వేసి పెట్టాను అనమాట. యాక్చువల్లీ మా చిన్నప్పుడు అయితే ఇలా పెసలు కానీ మినుములు కానీ కొనుక్కున్నామంటే అది క్లీన్ చేయడానికే చాలా టైం పట్టేది. అందులో ఉన్న గడ్డి రాయిలు ఇసుక అన్ని సెరగడం ఏరడం చాలా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడైతే అలా కాదు కదా, చాలా మంచిగా మనకి ప్యూర్ క్వాలిటీ అవైలబుల్ అవుతున్నాయి అనమాట. జస్ట్ అవి కడిగి నానబెట్టుకొని రుబ్బేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో అలానే ఉన్నాయి ఇవి. ఏమాత్రం నా చిన్నప్పుడు అవైలబుల్లో ఉండే చూడండి, అలా అయితే మాత్రం ఎందుకు పని చేయకుండా పోనీ పప్పు. నేను నానబెట్టేశాను కదా, నానబెట్టక ముందు అయితే అవన్నీ తీయడానికి కుదురుతుంది, కానీ నానబెట్టిన తర్వాత అవ్వదు కదా. అప్పుడు సో ఇది నీట్గా ఉండడం వల్ల డైరెక్ట్గా మిక్సీ పెట్టే ఒకసారి వాటర్ వేసాను అనమాట. సో వెంటనే నానిపోయింది మంచిగా. సో ఇంకా పెసరట్తో ఉప్మా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. సో ఉప్మా కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ ఎండింగ్లో ఒక జోక్ చెప్తాను మీకు. మా చిన్నప్పుడు మా పక్కన ఒక హోటల్ ఉండేదండి. హోటల్లో ఒక తాతయ్య గారు పెసరట్టు వేసేవారు. ఆ టైంలో పెసరట్టు కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ అలా ఉండేదన్నమాట. ఎక్కువ బయట కొనేవారు కదా మా ఇంట్లో అయితే. టిఫిన్ ఎప్పుడైనా కొన్నా బజ్జీ అలా కొనేవారు. అప్పట్లో ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు తెచ్చే స్నాక్స్ కోసం ఎక్కువ ఎదురు చూసేవాళ్ళం కదా. అలా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి కొనేవారు అనమాట టిఫిన్. మన చిన్నప్పటి రోజులు అలా ఉండే కదండి అస్సలు. ఇప్పుడైతే మాత్రం పిల్లలకి కావాల్సిన టాయ్స్ అనమాట, లగ్జరీ ఐటమ్స్ అన్ని కావాలి ఇప్పటికి. ఫుడ్ కాదు వాళ్ళకి కావాల్సింది. సో మన చిన్నప్పుడైతే ఎవరన్నా వస్తారా ఇవి కొంటారా అని ఎదురు చూసేవాళ్ళమి. ఇక్కడ పెసరట్లు వేస్తున్నాను కదా, మా హస్బెండ్కి అయితే మాత్రం పెసర అట్లు కాదు పెసర దోశల్లాగా కావాలన్నమాట. మా అత్తయ్య పల్చగా దోశల్లాగా వేస్తారు. సో నాకైతే అంత పల్చగా రాదనమాట, వేయడం రాదు. ఎంత ట్రై చేసినా కానీ అవ్వదు. అది ఎందుకనో నాకు అర్థం కాదు. మేమైతే అట్లానే వేయగలుగుతాం, అది మా అమ్మగారైనా కావచ్చు నేనైనా కావచ్చు. సో అదొక్కటి మా హస్బెండ్కి నాకు వండే చోట టిఫిన్ దగ్గర కొంచెం డిస్కషన్ వస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోతారు. ఆయనేమో మా ఇంటి దగ్గర, నేనేమో వాళ్ళ ఇంటి దగ్గర అడ్జస్ట్ అయిపోతుంటాం అనమాట. సో యాక్చువల్లీ అందరూ తినేసారనమాట. అందరూ తినేసిన తర్వాత మా హస్బెండ్ నేను వేసుకున్నాం టిఫిన్. వేసేసి ఆయనకి ఇచ్చాను. ఈ లోపు పిల్లల్ని కొద్దిసేపు కింద ఆడించడానికి కానీ అమ్మగారు తీసుకొని వెళ్ళారు. సో అంత కష్టపడి ఉప్మా ప్రిపేర్ చేశాను కానీ ఉప్మా మాత్రం వేసుకొని తినలేదు అనమాట. అసలు ఉప్మా చేసినట్టే నాకు గుర్తులేదు. ఒక్కొక్క ఇడ్లీ అది వేసుకొని తినేసామంతే. అసలు అప్పుడు అనిపించింది అనమాట, అమ్మ దేవుడా అసలు ఎలా ఉంది నా మైండ్ అని చెప్పేసి అనుకున్నాను నేను. అసలు అంత గజబిజ గందరగోళంగా ఉన్నాను అనమాట. అందుకే మా హస్బెండ్ సండేస్ అసలు ఏం పని పెట్టుకోవద్దు నువ్వు, ఇంట్లో అసలు వంటే వద్దు అని అంటుంటారు, రెస్ట్ తీసుకోమని. నాకు అలానే అనిపిస్తుంది. కానీ మళ్ళీ బయట తెచ్చుకున్నామంటే చాలా ఖర్చు అండి. చాలా అంటే చాలా ఖర్చు చెప్తున్నాను కదా. అందులో ఆ ఫుడ్ పడదు, అదొకటి మెయిన్ కదా. ముందు తిన్న వాళ్ళందరికీ నేను బాగానే పెట్టాను. అందరికీ దోశ ఇడ్లీ ఉప్మా పెట్టాను, అదే పెసరట్టు ఇడ్లీ ఉప్మా పెట్టాను. కానీ మేము పెట్టుకున్నప్పుడు మాత్రం అసలు ఉప్మా చేసుకున్నామన్న ఆలోచనే మర్చిపోయాను అనమాట. అందులోకి వచ్చేసి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు చట్నీ చేసినా నాకు మా అత్తయ్య గుర్తొస్తారు. మా అత్తయ్య అయితే అసలు 100 ఆవిడ చేసే టిఫిన్ లో చట్నీస్ ఆవిడ చేసిద్ది కదా, దానికి 100కి 100 మార్కులు ఇవ్వచ్చండి. అసలు అంత బాగా చేస్తారనమాట. సో ఇంకా టిఫిన్స్ అవ్వగానే మా ఆడవాళ్ళకి గుర్తొచ్చేది వంట పని కదా. సో ఇంకా వంట ఏం వండాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఈలోపు మా అన్నయ్య వచ్చాడు అనమాట. మా అన్నయ్య ఫిష్ తీసుకొని వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి నేను కట్ చేసి పెట్టాను. యాక్చువల్లీ దేవుడి దగ్గర పూజకి కొట్టిన కొబ్బరికాయ అనమాట. అసలు మా దగ్గర అయితే మన సైడ్ కొనుక్కున్న కొబ్బరికాయలు అయితే అసలు పికిల్ చేసామంటే ఎంత మంచిగా తినేవాళ్ళమనండి. అసలు ఇక్కడైతే అసలు టేస్టే ఉండట్లేదు. చట్నీ అయితే ఆ రోజుకి ఏదో తిన్నామా అన్నట్టు తిని మిగతాదంతా పడేయవలసి వస్తుంది. అలా ఉంటుంది కొబ్బరి, అసలు టేస్ట్ ఉండట్లే. ఇంకా అన్నయ్య ఫిష్ తెచ్చాడని చెప్పాను కదా. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ఫిష్ అస్సలు తినరు. మా తనవిక, రుద్రాంశు, నేను అందరం బాగా ఇష్టంగా తింటాం. మా ఆయన అయితే ఫిష్ తినరు. చికెన్ తిన్నా అందులో బోన్లెస్ స్కిన్లెస్ ఉండాలంటారు. మా ఆయనతో నాన్ వెజ్ విషయంలో చాలా అంటే చాలా కష్టం అనమాట. ఇంకా అన్నయ్య ఫిష్ ఎక్కువ తీసుకొచ్చాడు కదా.
మేమేం చేసామంటే కొన్ని ఫ్రై కొన్ని పులుసు కింద పెట్టామన్నమాట. అసలు చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇక్కడ నేను అనుకునేదాన్ని మామూలుగా న్యూస్‌లో చూసేవాళ్ళం కదా! హైదరాబాద్ అంటే ఇలాగా ఎక్కువ నిలవబెట్టిస్తారు, మంచిగా ఉండదు, అన్‌హెల్తీ ఫుడ్ అని చెప్పేసి ఎక్కువ న్యూస్‌లో చూస్తూ ఉంటాం కదా! సో, అలా ఏం కాకుండా మంచిగా అసలు మా దగ్గర ఎలా టేస్టీగా ఉంటున్నాయో అలానే టేస్టీగా అనిపిస్తున్నాయి. నాన్ వెజ్ అయితే మాత్రం. వెజ్ కూడా అంతే. వెజిటబుల్స్ కూడా బాగున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే నాకు మెయిన్ ప్రాబ్లమ్ అనుకుంటున్నాను నేను. బయట హోటల్స్‌లో గట్రా ఫుడ్ తింటాం కదా! అది ఏమో ప్రాబ్లమ్ అని చెప్పేసి అనుకుంటున్నాను అంతే. నేను చూసిన న్యూస్ వీటన్నిటిని బట్టి మనం బయట ఫుడ్ ప్రిఫర్ చేయకూడదు. ఇక్కడ హైదరాబాద్‌లో వచ్చి మెయిన్ ఇంట్లో కుక్ చేసుకొని బయట ఆర్డర్ పెట్టుకొని మంచిగా ఇంట్లో కుక్ చేసుకొని తింటే అంత బానే ఉంటుందని చెప్పి నాకు అనిపించిందనమాట. ఇంకా మాకైతే పులుసు రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్‌కొచ్చేసి ఇంకా చికెను మంచిగా దగ్గరికి ఫ్రైలా చేశాననమాట. మా పిల్లలు ఈలోపు ఇంకా వెయిటింగ్ అనమాట. చాలా రోజులైతుంది కదా ఫిష్ తిని. మా రుద్రాంశ్ అమ్మ ఫిష్ కావాలి, అమ్మ ఫిష్ కావాలని చెప్పేసి. ఇక్కడ ఇంకోటేంటంటే పులుసుల్లో బెల్లం ఎంతమంది ఏస్తారండి? అది ఏ పులుసైనా కావచ్చు. నేనైతే కంపల్సరీ బెల్లం అయితే యాడ్ చేస్తాను. అది సాంబార్ అయినా, పులుపేసింది ఏదైనా సరే బెల్లం ప్రిఫర్ చేస్తాను నేను. అది మంచిగా టేస్టీగా అనిపిస్తది మరి నాకు. కానీ చాలా మంది ఇష్టపడరు. అలా ఏసేవాళ్ళు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్‌లో ఉంటే గనుక కంపల్సరీ కామెంట్స్‌లో కామెంట్ అయితే పెట్టండి. వంట ఈ ఫుడ్ తినంగానే నెక్స్ట్ చేయాల్సిన పని క్లీనింగ్ అనమాట. అసలు ఎంత చిరాకొస్తదంటే కానీ తప్పదు గదా! సో, వంట అంతా అయిపోయిన తర్వాత ఆ పొయ్యయితే కంపల్సరీ నేను క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ మండే గదా! సండే నాన్ వెజ్ వండుకుంటాం. మండే ఇంకా ఓన్లీ వెజ్జే గదా! అందుకని చెప్పేసి కంపల్సరీ పొయ్యయితే క్లీన్ చేస్తాను. ఈ పొయ్యి కోసం నేను లైవ్ పెట్టినప్పుడు చాలా మంది అడుగుతున్నారండి. ఇదొచ్చేసి మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యే ముందు రోజు తీసుకున్నారనమాట మా హస్బెండ్. అసలు అప్లికేషన్ పెట్టంగానే ఇచ్చేసారు. టోటల్ వచ్చి 8,000 చిల్లర ఎంతో పడింది. చాలా బాగుంది ఈ స్టవ్ కూడా. 4 అనమాట. 4 బర్నర్స్. ఒక బండ కూడా ఇచ్చారు దాంతో పాటు. మేము ఎక్స్ట్రా ఇంకో బండ తీసుకున్నాం. ఎందుకైనా మంచిది అయ్యేటప్పటికి స్పేర్ ఉండడం మంచిది కదని చెప్పి. సో, ఎవరైనా తీసుకోకపోతే గనక ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మా హస్బెండ్‌ని అడిగి నేనైతే షేర్ చేస్తాను. సో, ఇది మంచిగా క్లీన్ చేసుకోవడానికి బాగుంది. లోపలికి ఏమి వెళ్ళకుండా కూడా అంతా చాలా మంచిగా ఇచ్చారన్నమాట. క్లీన్ చేసుకున్నప్పుడు కూడా గ్లాస్ స్టవ్ కదా! సో, మంచిగా ఏదైనా వేస్ట్ పడినా అది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడే అప్లై చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్పారనమాట. ముందు అప్లై చేసుకున్నాం అని అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళు 10 అన్నారు. మా వదిన వాళ్ళు 11 అన్నారు. కానీ మాకు మాత్రం 8 వచ్చింది. మనము మన చిన్నప్పుడు ఏ జనరేషన్ నుంచి ఇప్పుడు ఏ జనరేషన్‌కి వచ్చామో అనిపిస్తదండి. అసలు మాకు డ్వాక్రాలో వచ్చిందనమాట మా అమ్మగారు వాళ్ళకి స్టవ్. అసలు నేను ఫస్ట్ డే వంట చేసింది, ఆ స్టవ్ ఆన్ చేసింది ఇప్పటికి కూడా నాకు అలా మైండ్‌లో ఉంటుందనమాట. అలాంటిది అప్పుడప్పుడు వాడేవాళ్ళం స్టవ్. ఇప్పుడు రెగ్యులర్ యూజ్ అయిపోయింది. సో, మొత్తానికి మేమైతే ఈ స్టవ్‌ని ఇలా తీసుకున్నాము. ఇంకా ఈ వీకెండ్‌ని ఇలా హ్యాపీగా గడిపాము. మీరెలా మీ వీకెండ్‌ని స్పెండ్ చేశారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ అయితే పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్